మేడం మేడం చాలా మన ఎపిసోడ్స్ చాలా డీసెంట్గా ఉంటాయి ఉన్నంతలో. వీళ్ళు కోట్ల ట్రాన్సాక్షన్ జరిగిందంటే నేను నమ్మను. ఇక్కడ మ్యాక్సిమం అబ్బాయితో విడిగా మాట్లాడితే ఆ అమ్మాయి స్త్రీధనంగా పెళ్లి ఖర్చులు మాత్రమే సాంప్రదాయంగా జరిగే ట్రాన్సాక్షన్లో కానీ నేనేం డౌరీ తీసుకోలేదండి అని అంటున్నాడు. కోటి తీసుకున్నావు 2 కోట్లు తీసుకున్నావు అని వాళ్ళ అమ్మ ఎగబడిపోవడం, నువ్వు ఇట్లా అని వీళ్ళ అమ్మ ఎగబడిపోవడం దొందే. ఇంకా వీళ్ళ క్యారెక్టర్స్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత బెటర్. ఒక్క స్టేజ్లో నాకు లేచి వెళ్ళిపోదామా అనిపించింది. ఎందుకంటే ఇది నా రేంజ్ ఆఫ్ సెటిల్మెంట్ అయితే కాదు, మాట్లాడను కూడా నేను ఎట్లాంటి. అయినా కర్మ ఏంటంటే ఇక్కడ వచ్చింది, ఇతను డైవర్స్ కావాలన్నాడు, అతను డైవర్స్ కావాలన్నాడు. అరే మనల్ని నమ్ముకొని వచ్చారు కదా, ఓ నిమిషం ఓపిక పెట్టి అలా పంపించేస్తే బెటర్ అని కూర్చొనే మాట్లాడాను తప్ప సారు నేను వీళ్ళు ఏడ కూర్చునే కేసే కాదు. చిల్లర బ్యాచ్ బయటికి వెళ్ళి ఒక అడ్వకేట్ని కలిసి డైవర్స్ చేసుకోవడానికి అయిపోయేదా అంటే 100% అవ్వదు. మినిమం ఒక 10 years అనుకునేవాళ్ళు వీళ్ళు, వీళ్ళకున్న క్యారెక్టర్కి ఆలోచన విధానానికి. ఈ పిల్లోడు అదృష్టం ఎక్కడో బాగుండి ఇక్కడికి వచ్చాడు. ఇక్కడ ఎవరన్నా కాస్త ఉన్నంతలో బెటర్ అంటే ఈ అబ్బాయి, మిగతా నలుగురు అంతంత మాత్రమే. కాబట్టి ఈ పిల్లోడిని మనం ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. మ్యాక్సిమం మ్యారిటల్ రిలేషన్లో ఎట్లా ఉంటుందంటే ఈ మధ్యకాలంలో నాకు తెలిసి డౌరీ ట్రాన్సాక్షన్ చాలా తగ్గిపోయిందండి. ఏది ఇచ్చినా అమ్మాయికి స్త్రీధనంగా ఇచ్చుకోండి అంటున్నారు. కర్మ ఏంటంటే పెళ్ళిళ్ళు గ్రాండ్గా చేసుకుంటున్నారు, విపరీతమైన ఖర్చు. కట్నం అసలు కట్నం కాదు, ఆ స్త్రీధనం ఏదైతే ఉందో పావలా 10 పైసలు ఉంటే వీళ్ళు పెళ్ళిళ్ళకి పెట్టేది మాత్రం ఓవర్ ఎక్స్పెన్సెస్. అవి రికవరీ చేసుకోవడం కుదరదు. పెళ్ళికి మీరు గౌరవంగా సొసైటీలో మీ క్యాడర్ ఇంట్లో తినకపోయినా ఓ 10 భోజనాలు పెట్టాలి 10 రకాలుగా అనుకొని చేసే వేస్ట్ ఖర్చు ఏదైతే ఉందో అది ఆలోచించుకోండి. అది కోర్టు ద్వారా హస్బెండ్ ఫ్యామిలీ నుంచి రికవరీ చేసుకోవడం కుదరదు. ఎంత సింపుల్గా పెళ్లి చేసుకుంటే అంత బెటరు, ఎంత సాంప్రదాయంగా చేసుకుంటే అంత బెటర్. అది ఏ రిలీజియన్ అన్నా కానీ. లేదా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోండి అనే కోర్టు ల్యాండ్ ఆర్డర్ చెప్తున్నారు. మీరు ఇంకోటి మేము 50 లక్షలు పెట్టాం, మేము 30 లక్షలు పెట్టాం అంటే అవి ఎవరు రికవరీ చేయడం కుదరదు. ఈ కేసులో కూడా వీళ్ళు ఏదో నామినల్గా పెళ్ళైతే చేసుకున్నారు కానీ మాటలు మాత్రం కోట్లు మాట్లాడుతున్నారు. సో ఇక్కడ రిమైనింగ్ మాట మాట్లాడితే క్యారెక్టర్, ఒక ఆడపిల్ల క్యారెక్టరు ఎంత దారుణంగా ఉందా అంటే మనం నమ్మలేం. ఇప్పుడు వీళ్ళైతే తెస్తామండి మా దగ్గర ఉన్నాయండి అని అంటున్నారు కానీ ఆ అమ్మాయి డైవర్స్ ఇవ్వను నాకు భర్త కావాలండి అంటే మనం నిజంగానే ఇందాక అనుకున్నట్టు ఎవిడెన్స్ ఎత్తికి అమ్మ నీలాంటి దాన్ని మేము వంటగట్టి పంపించలేని తల్లి అనొచ్చు. ఇక్కడ అమ్మాయి కూడా వద్దు అంటుంది ఏ విషయాల మీద, చాలా చిన్న తగాదాలు కానీ అవి ఎంత దారుణంగా అత్తా కోడలు కానీ అత్త వియ్యపురాళ్ళు కానీ మాట్లాడుకునేది హద్దులు దాటేసి ఉంది. ఏదో అద్భుతం చేసి ఆ అమ్మాయి క్యారెక్టర్ అలాంటిది కాదు అయినా కూడా వీళ్ళని కలుపుదామంటే ఇది జరిగే పని కదా. ఎందుకంటే ఎప్పుడైనా ఒక కాపురం నిలబడాలంటే హద్దులు దాటేసి మాట్లాడకూడదు. పదాలు వాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఒక అల్లుడు మళ్ళీ అత్తముఖం చూడాలన్నా, ఒక కోడలు అత్తముఖం చూడాలి అన్నా మాట్లాడే మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి, గౌరవంగా ఉండాలి, లేదా మాట్లాడకండి. పోట్లాట అనేది పక్క వాళ్ళ దగ్గర జరగాలి తప్ప పదునైన పదాలు వాడేసి మళ్ళీ కాళ్ళు పట్టుకున్న అది జీవితకాలం అది మచ్చలాగా అలాగే ఉండిపోద్ది. అలాంటివి మనం అసలు సెటిల్ చేయలేం కూడా. ఇవి అలా ఉంది ఈ కేసు. సో సెటిల్మెంట్ లేకపోవడం బెటర్. మరి ఏంటి ఇక్కడ ఏం జరుగుతుంది, వాళ్ళు మాకేమొద్దు మాకు డైవర్స్ ఇస్తే చాలా అన్న వాళ్ళు కాస్త వాళ్ళ అమ్మ మళ్ళీ వెంటనే ఏమంటుంది, అబ్బాయి చేంజ్ అయితే మాకు ఓకేనండి అంటే వీళ్ళు ఎక్కడికక్కడ ఫ్లేటు ఫిరాయించే క్యారెక్టర్స్. వీళ్ళని నమ్మి అబ్బాయిని ఎట్లా అమ్మా నువ్వు బయట వేసుకో అని చెప్పలేం. ఆ అమ్మాయి క్యారెక్టర్ గురించి మేము ఇక్కడ మాట్లాడట్లా, మీరు కూడా మాట్లాడకండి. ఎప్పుడు మాట్లాడాలంటే ఆ అమ్మాయి మ్యూచువల్ డైవర్స్ ఇవ్వను నాకు 50 lakhs కావాలి 20 lakhs కావాలని డిమాండ్ చేస్తుంది కదా, అప్పుడు మాట్లాడాలి. అప్పటిదాకా ఒక ఆడపిల్ల క్యారెక్టర్ని ప్రసాదం పంచినట్టు పంచకండి. అవి ఆయుధాలుగానే వాడాలి. వన్స్ నువ్వు వాడేసి అంత పనిచేసినాక అమ్మాయి ఏం చేస్తుంది, పరువు పోయినాక మీ జీవితాలు సర్వనాశనం చేయడం ఎట్లాగా లీగల్గా అనే చూస్తుంది. ఇలా ఎవిడెన్స్లు ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ అది హస్బెండ్ అయినా వైఫ్ అయినా అవసరం ఉన్నప్పుడే బయటకు తీయండి. ఎందుకంటే అవతల వ్యక్తి క్యారెక్టర్ పడిపోయే ఎవిడెన్స్లు అవసరం లేకుండా ప్రసాదం పంచినట్టు పంచితే మీ మీద డిఫమేషన్ కేసులు పడతాయి. ఇక మీ కేసులో థర్డ్ మనం మాట్లాడాల్సింది ఫైనాన్షియల్ సెటిల్మెంట్. వీళ్ళ కేసులో ఫైనాన్షియల్ సెటిల్మెంట్ చేయడం అవసరమా లేదా అంటే యాక్చువల్గా అమ్మాయి డౌరీ ఇచ్చినా ఇవ్వకపోయినా స్త్రీధనంగా ఏమైనా తెచ్చుకున్నా తెచ్చుకోకపోయినా ఒక్కసారి పెళ్ళయిన తర్వాత కోర్టుల చుట్టూ 4-5 కేసుల చుట్టూ తిరగాల్సి వస్తుంది, టైం వేస్ట్ అవుతుంది. కాబట్టి కొంత కాంపెన్సేషన్ రూపంలో, ఎందుకంటే ఫిజికల్ రిలేషన్స్ ఇవన్నీ ఉంటాయి. ఈ కంట్రీలోనే కాదు ఏ కంట్రీలోనన్నా స్త్రీకి ఎంతో కొంత కాంపెన్సేషన్ అయితే ఆర్డర్ చేస్తారు. ప్రతి అడ్వాన్స్డ్ కంట్రీస్లో కూడా ఇలా ఉంది. కాకపోతే మన ఇండియాలో ఏంటంటే ఇవాళ పెళ్ళైపోయి రేపు వెళ్ళిపోయినా కూడా కాంపెన్సేషన్లు అంటారు. ఎవరితోనైనా లేచిపోయి వచ్చినా ఆ కేసుల చుట్టూ భరించలేక కాంపెన్సేషన్ అంటారు. మిగతా కంట్రీస్లో మినిమం 2 years కంప్లీట్ అవ్వాలి.
వాళ్ళ మ్యారిటల్ రిలేషన్ 2 years అయితేనే. ఈ లోపు కనుక వాళ్ళు విడిపోవాలని డెసిషన్ తీసుకొని ఏ ఒక్క వ్యక్తి అనుకున్నా, హస్బెండ్ అనుకున్నా, వైఫ్ అనుకున్నా, వాళ్ళకి 3 to 6 monthsలో డైవర్స్ వస్తాయి వితౌట్ ఎనీ కాంపెన్సేషన్. మరి పిల్లలు ఉంటే అట్లా? పిల్లలు ఉంటే ఇండియాలో మెయింటెనెన్స్ తీసుకోవడం కొంచెం చాలా టైం పడుతుంది, కానీ వేరే కంట్రీలో అతని శాలరీ నుంచో లేకపోతే ఆవిడ శాలరీ నుంచో 20 to 30% పిల్లలకు ఆర్డర్ చేస్తారు. ఈ చట్టాలు కొంత మారాల్సిన అవసరం ఉంది. ఫ్యామిలీ మ్యాటర్స్లో ఒక్క ఫ్యామిలీ కేసు, ఒక్క పెళ్ళి 5 కేసులు అంటే అవి కోర్టుల చుట్టూ తిరగడమే అయిపోతుంది. కాబట్టి ఒక క్రిమినల్ కేసు, ఒక సివిల్ కేసు, ఇంతే. మిగతా కంట్రీస్లో ఏ చట్టాలు అయితే ఇంప్లిమెంట్ అవుతున్నాయో అవి మనకి కాస్త రీజనబుల్గా వచ్చి బిలో 2 years లోపు విడిపోతే ఇమీడియట్ డైవర్స్ విత్ కాంపెన్సేషన్ ఏదో ఒకటి డిసైడ్ చేస్తే ఇంత తగాదాలు అవ్వవని నా ఉద్దేశం. సో ఇక్కడ ఈ కేసులో అమ్మాయికి కాంపెన్సేషన్ ఇవ్వాలా వద్దా అంటే వాళ్ళు స్త్రీధనంగా ఏదో పెళ్లి నిమిత్తం పెట్టుకున్న సాంప్రదాయ ఖర్చులు ఒక 2 lakhs ఉన్నాయట. అంతకంటే ఎక్కువ ఇవ్వాల్సిన అవసరం ఉంది, కానీ ఈ కేసులో ఇవ్వట్లా. ఎందుకు ఇవ్వట్లేదంటే అక్కడ ఉన్న ఎవిడెన్స్, ఆ ఎవిడెన్స్ మేము ఇక్కడ ఏమీ మాట్లాడట్లా. బాబు ఫ్రీగా డైవర్స్ ఇవ్వడం కుదరదు, మీ ఆవిడ తప్పు చేసిన వ్యక్తి అయినా కూడా. ఒక 2 years అయితే నువ్వు కాపురం చేసావు కదా, ఉన్నంతలో వాళ్ళకి ఇచ్చేయండి, మీరు తీసుకోండి, మ్యూచువల్ డైవర్స్ చేసుకోండి, మేము ఆల్రెడీ అగ్రిమెంట్ రాసిస్తాము, బయటకు వెళ్ళి మీరు అడ్వకేట్ ద్వారా కేసు వేయండి. ఒకవేళ వాళ్ళు ఏదైనా ఎక్స్ట్రా డిమాండ్ చేస్తే మాకు ఇన్ఫామ్ చేయండి, మేము ఈ సీడీ ఇస్తాం మీకు. అర్థమవుతుందా? అమ్మ నీకు వార్నింగ్ ఏంటంటే ఇక్కడే ఇలా ఎగిరేసావు, నువ్వు బయటికి వెళ్ళి మళ్ళీ ఏదో డ్రామాలు వేస్తే మళ్ళీ నీ జుట్టు పట్టుకొచ్చి ఇక్కడ కూర్చోపెట్టి మేము సెటిల్ చేయడానికి మాకు అంత దమ్ము అయితే ఉంది. అర్థమవుతుందా? అమ్మ మీరు వినాలి, ఇక్కడ మీ అమ్మాయి పెద్ద ఏమీ అనట్లేదు, కానీ నీ విషయంలో ఈ కేసులో ఎవరి వాళ్ళు ఎక్స్చేంజ్ చేసుకొని మ్యూచువల్ డైవర్స్ చేసుకోండి. నెక్స్ట్ వీక్ వాళ్ళ అడ్వకేట్ మీకు ఫోన్ చేస్తాడు, వెళ్ళి కోర్టులో సపోర్ట్ చేయండి. అర్థమవుతుందా మేడం? ఈ కేసులో వెళ్ళండి అమ్మా. ఏం అరవింద్, ఇక్కడ వరకు వచ్చావు కదా, ఏదైతే కావాలో డాక్టర్ గారు మేడం చెప్పారుగా, దాని ప్రకారం చేసుకోండి. వెళ్ళండి. చేసిన తప్పు చేసి ఎంత ధైర్యంగా అరుచుకుంటున్నారు వాళ్ళు. ఒకరిని మించి ఒకరు వాళ్ళు కరెక్ట్ గా బుద్ధి చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.